హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఆదికాండం 29వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లాబానుకు 2 కుమార్తెలు, వారిలో పెద్దదాని పేరు లేయా. లేయా అంటే హెబ్రూ భాషలో అర్థం అలసట, నీరసిల్లుట లేదా అడవి గాడిద లాంటిది. హెబ్రూ భాషలో అర్థం. అదే లేయా అషూరియుల భాషలో లేయా అంటే అర్థం రాజకుమార్తె లేదా రాణి. మరొక అర్థం గోల్డెన్ ఉమెన్ అంటే సువర్ణ స్త్రీ అని అర్థం. నీ జీవితంలో కూడా ఒకవైపు అంధకారంగాను కనపడవచ్చు, కానీ మరొక వైపు వెలుగు చేత ఘనత చేత నువ్వు నింపబడతా ఉన్నావు. ప్రియ దైవజన్మ, ఒకవైపు నీ జీవితం విరిగిపోయినట్లుగా, నలిగిపోయినట్లుగా, అంధకారంగా, అన్నీ కోల్పోయిన దానిగా కనపడుతున్నావు. కానీ మరొక వైపు ఘనత చేత, మహిమ చేత, ఆశీర్వాదాల చేత నువ్వు కనబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేయా అన్న మాటకు అర్థం 2 అర్థాలు ఇచ్చినట్లుగా హెబ్రూ భాషలో ఒక అర్థం, అషూరియుల భాషలో ఒక అర్థం. నీ జీవితంలో కూడా నువ్వు ఇంకా ఒకవైపే నీ జీవితం కొనసాగుతూ ఉంది. అంధకారంలో, చీకట్లో, అర్థమైన గలిబిలిలో, అన్నీ కోల్పోయిన వ్యక్తిగా, నిరాశలో ఉన్న వ్యక్తిగా ఒకవైపే నీ జీవితం వెళ్తుంది. నువ్వు నమ్మితే 2వ కోణాన్ని దేవుడు ఈ ఉదయం తెరవబోతా ఉన్నాడు. 2వ కోణము గుండా నీ జీవితం వెళ్ళబోతుంది. 2వ కోణంలో ఏముంది పాస్టర్ గారు? ఏముంది? ఈ ఒక్క కోణమే ఎంత దరిద్రంగా ఉంటే 2వ కోణం ఇంకెంత దరిద్రంగా ఉంటుందో అని అనుకోవద్దు. 2వ కోణంలో ఘనత ఉందమ్మా, ఆశీర్వాదం ఉంది, మేలు ఉంది, కృప ఉంది. ఈ 2వ కోణము గుండా నీ జీవితం ఈ ఉదయం వెళ్ళబోతుంది. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ అన్నారా? ఆమెన్ అన్నారా? మీరు మెసేజ్ టైప్ చేయండి, కామెంట్ టైప్ చేయండి. 2వ కోణం నా జీవితంలో స్టార్ట్ అవబోతుంది. రీబాల రబా షందాల రబా. 2వ కోణం నా జీవితంలో స్టార్ట్ అవబోతుంది. 2వ కోణం నా జీవితంలో స్టార్ట్ అవబోతుంది. ఆమెన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. అయ్యా, లేయా అన్న మాటకు హెబ్రూ భాషలో అలసట, నీరసిల్లిపోవుట, అడవిగాడిద లాంటిది. అషూరియుల భాషలో లేయా అంటే అర్థం రాజకుమార్తె, రాణి లేదా గోల్డెన్ ఉమెన్, బంగారపు స్త్రీ, సువర్ణపు స్త్రీ అని మాట్లాడు. నిజమే, మా జీవితాలు ఒక్క కోణము గుండానే వెళ్తున్నాయి. అంధకారముగా, అలసిపోయిన స్థితిలో, నీరసిల్లిన స్థితిలో మా బ్రతుకులున్నాయి ప్రభా. అయ్యా, 2వ కోణాన్ని విడుదల చేయండి. ఉదయం 2వ కోణం విడుదల చేయండి. ఆశీర్వాదాల చేత, ఘనత చేత, కృప చేత, మహిమ చేత మా జీవితం కొనసాగే కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబానికి ఈ 2వ కోణం విడుదలగునుగాక ఈ ఉదయం. ఈ 2వ కోణం విడుదలగునుగాక ఈ ఉదయం. ఈ వర్తమానం వినిన, దైవ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో 2వ కోణం విడుదలగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఈ దినచర్య అంతా ఆశీర్వాదంగా, దీవెనకరంగా, శుభప్రదంగా మీరు చేసి నడిపించి అద్భుతమైన కోణములో అయా నీ బిడ్డల్ని ఉదయం నుంచి కొనసాగిస్తున్నందుకు నేను స్తుతిస్తూ మయంపరుస్తూ ఈ సతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రియ సినిమా, ఈ బలమైన వాక్కు విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మిరుగు పొరుగు వారికి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.